ద్రోహులము, నీవు మమ్మను క్షమింపలేదు. కోపము ధరించుకున్న వారిపై నీవు మమ్మును తరుముచున్నావు. దయతలచక మమ్మును చంపుచున్నావు. మా ప్రార్థన నీ యొద్ద చేరకుండా నీవు మేఘము చేత నిన్ను కప్పుకొని ఉన్నావు. జనములు మధ్య మమ్మును మస్తగాను చెత్తగాను పెట్టి ఉన్నావు. మా శత్రువులందరూ మమ్మను చూసి ఎగతాళి చేసెదరు. భయమును, గుంటయు, పాడును, నాశనమును మాకు తటస్థించున్నవి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏదై పారుచున్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశం నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండెను. నా పట్టణపు కుమార్తెలందరినీ చూచును నేను దుఃఖాకాంతునైతిని. ఈ కొద్ది మాటలు ఎవరో తెలుసుకున్నాను. మన మధ్యలో ఉన్న సోదరు ఈ కుటుంబం ప్రభా దినదినాభివృద్ధి కలిగి వర్ధిల్లేటట్లు ఆనందం సంతోషం దయచేయడం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసాలను బట్టి వారి కుటుంబ అవసరతలు తీర్చండి, మేలు చేయండి. వీళ్ళకి ఏం కావాలో, ఏం అవసరం ఉందో, ఏం అడగడానికి సిద్ధంగా ఉన్నారో, ఏమి ఇవ్వదలుచుకున్నావు తండ్రి. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ధారాళంగా అనేకమైన ఈవులను బిడ్డలకు అందించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభా నీ వాక్యమైన మాటలు మేము ప్రభా మరి దైవ సేవకుల ద్వారా విని ఆ మాటలను మేము హృదయంలో భద్రపరుచుకుని ప్రభా దేవాదేవుడు అత్యధికమైన ప్రేమలో పెంచు. వినిగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసు బిడ్డలకు అందరికీ అన్నింటిపై ప్రార్థన చేసుకోవడం తండ్రి. దేవాదేవుడు నీ ఇచ్చిన ప్రేమను బట్టి, నీ ఇచ్చిన ఆరోగ్యం బట్టి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించారు చేస్తున్నాం. ప్రతి పనిలో మీరు తోడు కేడుని దేవాదేవుడు మంచి ఆహారంతో పాటు ఆరోగ్యం దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావం మన ఇచ్చిన మరి ప్రభావం గారిని బట్టి స్వతంత్రపరిచి నేను చెప్పిన దేవాదేవుడు అందిస్తున్నాను. నీ బిడ్డను బట్టి నడిపించము, కాళ్ళను ముట్టండి, కీళ్ళను, దుమ్ములను, నరాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. లేడి వెళ్ళి దిక్కువలే తన మట్టుకు వారు నడిచే భాగ్యం మరి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. వారి వాళ్ళ అవసరతలు తీర్చండి దేవాదేవుడు. వారికి కావలసిన మేలులను దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. ఎవరికైనా నీరసమున్నా, బలహీనతను తొలగించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా మేము చేస్తున్న మరి మగిసిన ఈ నీ సేవ భాగం పెట్టి ప్రభా అనేకమైన కుటుంబాలని అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క హృదయంలో కలవరపరచమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభా నీకు ఇచ్చిన వాక్యంలో ప్రభా క్రీస్తు సంఘములన్నీ కూడా ఫలించి అభివృద్ధి పొందే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ప్రభా నువ్వు వీక్షిస్తున్న దేవుడు దేవా, ఈ మైక్ శబ్దం ఎంతవరకైతే వినపడుచున్నదో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ కలవరపరిచి ప్రభా నీ మందిరంలో తోడుకున్నాడు తండ్రి. అత్యధికమైన ప్రేమ చూపి పలానా చర్చి దగ్గర పలానా క్రీస్తు సంఘమనే భాగ్యం మేము పొందుకోవాలనే మంచి ఆశగా వచ్చిన బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ముఖ్యంగా మీ ఎడల భయము భక్తి కలిగిన బిడ్డలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ కూడిక
మొట్టమొదటి నుంచి అదేవా ఏడాది ముగించే వరకు నీ కాపుదల స్థలం పైన మా పైన మా అందరిపైన ఆత్మను నడిపించుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన దేవుడా, మా తలంపుల ఉండండి, మా ఆలోచనలో ఉండండి, మా నడువడిలో ఉండండి, మా మాటలో ఉండండి. ప్రభు నీవే మాకు ఆధారం. నేను పోలిన భాగ్యం ప్రతి ఒక్కరికి ఆనందించమని నా ప్రార్థన చిన్న దేవుడా, నా ప్రార్థనకు సమాధానం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. అందరికీ నా ఉదయపూర్వకం. అందరికీ వందనాలండి. స్నేహితులారా, మరి ఈరోజు పరిశుద్ధ దినము. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని వందనాలు తెలుస్తూ మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు చక్కని వాతావరణం ఇచ్చాడు దేవుడు. అలాగే చక్కని ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మనకి. దేవుని మహిమపరచడానికి ఈ ఆదివారం చక్కగా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని, చక్కని వాతావరణాన్ని ఇచ్చాడు. దాంతోపాటు మన ఇంట్లో గ్యాస్ ఫుల్గా ఉంది, ఇంట్లో బియ్యం ఫుల్గా ఉన్నాయి. చక్కగా వంట చేసుకుని తింటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు అనుకుంటూ ఉన్నాను. స్నేహితులారా, యేసుక్రీస్తు దగ్గర, దేవుని దగ్గర అనేక మంది ఆరోగ్యం లేని వాళ్ళు వచ్చారు. ఏమండి, ఆయన దగ్గర బాగు చేయమని ఎవరు వచ్చారండి? జాకబ్ గారు. కుంటివారు వచ్చారా? కుంటివారు రాలేదా? కుంటివారు వచ్చారు. గుడ్డివారు వచ్చారా? మరి చనిపోయిన వాడిని తీసుకొచ్చారా? ఏమండి, ఆ మోసకాలు చేయగలవాడు మంచం మీద మోసుకొచ్చారా? వీళ్ళందరూ ఎక్కడికి వచ్చారండి? ప్రభు దగ్గరికి వచ్చారు, దేవుని దగ్గర. ఈరోజు మనం ఎందుకు రాలేకపోతున్నాం? ఏమండి, మనం కుంటివాళ్ళం అంటే నా కాలు బాగానే ఉంది అనుకుంటున్నాను, కానీ నా మనసులో కుంటితనం ఉంది. ఏముందండి? మనసులో కుంటితనం ఉంది. పైకి అవుటివారు ఉన్నారు కానీ మనసులో అవుటివారు అన్నమాట. కళ్ళు బాగానే కనపడుతున్నాయి, కాళ్ళు బాగానే నడుస్తున్నాయి, చెవులు బాగానే కనపడుతుంది. దేవుడు చక్కగా ఆహారానికి లోటు లేకుండా అన్ని బియ్యం, పప్పులు, ఉప్పులు అన్ని కూడా మన ఇంట్లో ఉన్నాయి. అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి కానీ మనం ఏం చేయాలంటే, దేవుడు ఎందుకు నేను బ్రతికించాడు అంటే, రోమిల్ రాసిన పత్రికలో మనం మొదటి అధ్యాయంలో చదువుతాం. ఆయనకు పరిచయం చేయడానికి, దేవుని మాట వినడానికి, దేవుని యందు మనం డెవలప్మెంట్ కావడానికి దేవుడు ఇక్కడ నేను బ్రతికించాడు. లేకపోతే ఎంతో మంది కాలగంటంలో గెలిచిపోతున్నారు. మీకు అందరూ తెలుసు కదా, కరోనా వచ్చినప్పుడు ఎంతో మంది డబ్బులో అందరూ చేసిపోయారు. ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గొప్ప డాక్టర్, ఇండియాలో పేరున్న డాక్టర్, ఆయన కూడా కరోనా తెలుసా అండి? వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళు ఉంటే దేవుడు మనకి ఈ రోజు వరకు ఆదరించాడు, కాపాడాడు, ఆరోగ్యించాడు. ఎన్నో శోధన నుండి తప్పించాడు. నేను తప్పించాడు అదే సార్. ఎవరికి శోధన లేదా? ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి శోధన ఉంది. ఆ శోధనలన్నీ కూడా ఇంకా శోధనగా అప్పచెప్తున్నాం, కానీ దాన్ని తప్పించుకుందాం, మరో మార్గంలో పెడదాం అనేటువంటి ఆలోచన రావడం లేదు. ఆరోగ్యం పోతే అన్నీ ఉన్నాయి, కానీ దేవుడి దగ్గర మనం రాలేకపోతున్నాం. కనుక స్నేహితులారా, ఆదివారం ఎప్పుడు వస్తుందా ఎదురు చూడాలి. ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు, కొన్ని వారం మనం నేర్చుకున్నది అదే. ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు ఏమి అవలంబించుకోవాలి, ఏమి అన్వయించుకోవాలి, ఏది అప్లై చేసుకోవాలి అనేటువంటి మాట మనం ఆలోచన చేస్తాం. ఒక క్రైస్తవుడు ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరు మనం
తెలుసా తెలియదండి, చిన్నపిల్లల దగ్గర నుంచి క్రైస్తవులు నడిపించబడుతున్నాం. కానీ లోకానుసారమైనటువంటి క్రైస్తవం ఉంది, కానీ బైబుల్ వాక్యానుసారమైనటువంటి క్రైస్తవ్యం లేదు. వాక్యానుసారమైనటువంటి క్రైస్తవం లేదు. అందరూ గుడికి వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం. ఏంటంటే జాగ్రత్త గారు ఏంటంటే అందరూ వెళ్తున్నారు, మనం వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ క్రైస్తవ్యం వాక్యానికి సంబంధించినటువంటి క్రైస్తవం కాదు. దేవుడు చెప్పినటువంటి మాటను వినేటువంటి క్రైస్తవం కాదు. ఆలకించి కూడా దేవుని మాటలు విని కూడా మనం ఏం చేస్తామండి, ఆ దేవుడిని తెలిసి నాకు ఇవాళ పనులు ఖాళీ లేదని ఏమంటామండి. దేవుడు తెలుసు కదా నాకు ఖాళీ లేదని ఆలోచన చేయిస్తుంది. ఇట్లా మనం క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు ఏంటి చేస్తున్నాం, ఎలాగ దేవుడిని ఆరాధన చేస్తున్నాం, ఎలాగ దేవుడిని మహిమపరుస్తున్నాం, దేవుని పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉంటున్నాం అనేటువంటి మాట మనం చూస్తున్నాం. మనందరం కూడా పోయి వారం జరుపుకున్నాం. దేవుడి యొక్క వాక్యానికి లోబడాలని, క్రైస్తవులు ముఖ్యంగా వాక్యానికి లోబడాలని మనం నేర్చుకున్నాం. అందరూ అనుకుంటారు ప్రాథమిక అవుతున్నాను కదా, నేను వాక్యానికి లోబడిపోయాను అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం అంటే నేను వాక్యానికి లోబడిపోయాను, నాకేమీ లేదు అనుకుంటున్నాం. మన మధ్యన ఇక్కడ ఉన్నారు యోహాన్ గారు, మీకు అందరూ తెలుసు. ఏమంటే యోహాన్ గారు తెలుసా, నాకేం పర్లేదు ఈ మొక్కలన్నీ పీకెత్తాను అనుకున్నాడు. అప్పుడు దాకా అందులో ఉండేవాడు ఊరుకుంటాడా? ఏమంటే ఆ చోట్లోకి వెళ్తే ఊరుకుంటాడా? చెప్పండి. ఆ చోట్లోకి వెళ్తే ఆడు రెడీగానే ఉంటాడు, రెడీగా ఉన్నాడు. ఆ గడ్డ అంతా లాగేస్తుంటే లేచాడు. చూసారండి, మనం అజాగ్రత్తగా ఉంటున్నాం. వాక్యానికి దూరంగా ఉంటున్నప్పుడు అపవాదం మనం ఏదో ఒక విధంగా శోధిస్తాడు, ఏదో ఒక విధంగా బాధపడడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక క్రైస్తవుడు నిత్యము కూడా వాక్యంతో జీవించవలసినటువంటి వాడు. క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలంటే వాక్యంతో జీవించాలి. మనం ఎలాగ జీవిస్తున్నాం ఈరోజు? మనం ఊపిరి పీల్చుకుంటున్నాం, లేదంటే మన హార్ట్ బీట్ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. అది ఆగిపోతే ఎలా ఉంటుందండి? ఏమంటే మన హార్ట్ బీట్ ఒకసారి ఆగిపోయి మళ్ళీ కొట్టుకుందామని రెస్ట్ తీసుకుంటే పనిచేస్తుందండి. ఎప్పుడు ఆగిపోద్దా అని మన పక్కన ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఎప్పుడు ఆగిపోద్దా అని కుటుంబీకులు చూస్తున్నారండి. ఆగిపోయినంటే తీసుకెళ్ళి కొన్ని ఒక రోజు ఉండద్దాం, బాగా డబ్బులు సంపాదించాడు కదా, బాగా జీవించాడు కదా, 2 రోజులు ఉండద్దాం. యోసేపు గారు 2 రోజులు ఉండించుకుంటారు ఇంట్లోని. ఏమండి వెంటనే క్రైస్తవులు క్రీస్తులో ఉంటారు. క్రీస్తులో ఉంటేనే నిత్య జీవం. కనుక క్రైస్తవుడు దేవుడి మాట వినాలి. మీకు అందరికీ కూడా ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. పాత నిబంధనలో మనందరికీ తెలిసినటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆదికాండం 19 అధ్యాయం చదువుతాం సార్. 19 అధ్యాయం 19 వరకు చదువుతాం. ఆదికాండం 19 అధ్యాయం 19 వచనంలో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది. ఎవరండి? ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ దేవుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీ. దేవుల్లో ఉంటే ఎలాంటి వారు అంటే ఒకసారి మనం 19 వరకు చదువుతాం చూడండి, 18 కూడా చదవండి. ఇదిగో నీ కటాక్షం, అంతేనండి. 13వ వచనం, 13వ పేజీ, ఆదికాండం 19 అధ్యాయం 18 వరకు. ఇదిగో నీ కటాక్షం నీ దాసుని వచ్చినది, నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను గణపరిచింది. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. 19 వరకు ఆలోచన. ఇక్కడ 2 వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ కుటుంబానికి కీడు జరుగుతుంది. ఎవరికి ఏముంటుంది? నీ కుటుంబానికి ఆపద ఉంది, నీ కుటుంబంలో శోధన ఉంది, నీ కుటుంబంలో ఇబ్బంది ఉంది. కాబట్టి ఇదిగో ప్రక్కన ఉన్నటువంటి పర్వతం మీద ఎక్కువ అబ్బాయి నువ్వు. మంచిదా చెడ్డదా? ఏమంటే ఇది మంచిదా చెడ్డదా? అబ్బాయి నీకు ఆపద ఉంది అంచేత నువ్వు వేరే ప్లేసానికి వెళ్ళిపోవు అంటే అతను ఏమంటున్నాడండి, నా ప్రాణం రక్షించడం వలన నీవు ఆయన కృప కనపరిచిన నీ కృపను కనపరిచింది. నేను ఆ పర్వతంలో తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతుందేమో. ఇదిగో పారిపోటకు
ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోనిను, అది చిన్నది. ఏమంటాడండి? అతను ఏమంటాడంటే బయట రక్షించబడాలంటే ఆ పర్వతం మీద తిరుగుకోండి. ఇతను ఏమంటున్నాడు? అబ్బా అంత దూరం వెళ్ళలేదు నేను, పక్కనే ఊరుంది, ఆ ఊరిలో తీసుకో. ఎలా ఉందండి ఈ మాట? ఎలా కనబడుతుంది మనకి? మంచిదే కదా అనిపిస్తుంది. ఎలా ఉందండి? మంచిదే కదా అనిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఊరు పార్కో అని చెప్తుంటే అక్కడికి పంపించారు. స్నేహితులారా, ఈ మాటలు దేవునికి లోతుకి, అబ్రహాముకి లోతుకి జరుగుతున్నటువంటి సంభాషణ ఎవరిద్దరు జరుగుతుందండి? దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. అబ్రహాంతో ఏమన్నాడంటే, అబ్బాయి ఆ ఊరిని నేను నాశనం చేయాలనుకుంటున్నాను, ఆ ఊరిని నేను తగలబెట్టాలనుకుంటున్నాను, కాబట్టి ఏం చేస్తున్నాడు అని అడిగితే అతను ఏమన్నాడంటే, ఆ ఊర్లో మా ఊళ్ళో ఉన్నారు కాబట్టి ఆ ఊరు పాటు చేయొద్దు అనుకున్నాడు. అయ్యా అలాగా మీరు నాశనం చేస్తానంటున్నారు, నాశనం చేస్తే ఆ ఊర్లో అందరూ చచ్చిపోతారు కదా, ఊరందరిలో కనీసం ఒకడన్నా భక్తిపరుడు ఉంటాడు. ఏమంటాడండి? ఊర్లో చాలా మంది ఉన్నారు, చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, అందరూ క్రైస్తవులు ఉన్నారు, కానీ దేవుడు ఏమన్నాడు? ఆ ఊరు నేను నాశనం చేస్తాను, నాశనం చేస్తా అన్నప్పుడు అతను అబ్రహాము లెక్క పెట్టుకుంటూ వచ్చాడు. 50 మంది ఉంటే కాపాడతావా? 45 మంది ఉంటే కాపాడతావా? కనీసం 20 మంది ఉంటే కాపాడతావా అని అడుగుతుంటే దేవుడు ప్రతి జాతి పెట్టుకుంటున్నాడు. చివరికి వచ్చేసరికి కనీసం 5 ఉంటే కాపాడతావా? 5 సరే నేను కాపాడతాను. ఈరోజు ఈ ద్వారపుడి గ్రామం నాశనం అయిపోకుండా ఉంది అంటే ఒక్క క్రైస్తవుడన్నా నిజమైనటువంటి వాడు ఉండాలండి, ఒక్కటన్నా క్రీస్తు యొక్క సంఘం ఉండాలి. లోపల సంఘాలు చాలా ఉన్నాయి, క్రీస్తు సంఘం ఉంది. లోపల మత శాఖలు చాలా ఉన్నాయి, క్రీస్తు సంఘం ఉంది. లోపల చాలా మంది దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. అందుకని దేవుడు అంటాడు, అయ్యా ఒక్కరన్నా ఉంటే నేను రక్షిస్తాను అంటే సరే అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అబ్బాయి నువ్వు నీ కుటుంబాన్ని పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటే లోతు ఏమంటాడండి? నేను అంత దూరం వెళ్ళలేదు, మనకులాగే అయ్యా నీ దగ్గరలో క్రీస్తు యొక్క సంఘం ఉంది, నిర్భయమైనటువంటి వాక్యం అందులో ఉంది, నిర్భయమైనటువంటి క్రీస్తు పేరుని ధరించుకుని ఉంది, సంఘానికి వెళ్ళవయ్యా అంటే అప్పుడు మా ఇంటి పక్కన ఉందండి. ఏమండి ఏమంటాం మనం? మా ఇంటి పక్కనే ప్రార్థన, మా ఇంట్లోనే ప్రార్థన, లేకపోతే మా పక్కనే ఉంది, అంత దూరం నేను నడలేను అనేటువంటి సాకులు మనం చెప్తా ఉంటాం. కనుక స్నేహితులారా, దేవుడి యొక్క చిత్తం ఎలా ఉందో మనం దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాలి. అన్ని చాలా మంది దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ఈరోజు యేసుక్రీస్తు అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు, కానీ ఆరాధన చేస్తేనే వాళ్ళు రక్షించబడతారు. వాక్య ప్రకారంగా ఆరాధన క్రీస్తు యొక్క సంఘంలోనే ఉన్నాయి. పాత అపోస్తులు, ఆదిమ అపోస్తులు ఏ విధంగా ఆరాధన చేశారో ఆ ఆరాధన క్రమం అంతా కూడా క్రీస్తు యొక్క సంఘంలోనే ఉంది. ఇప్పుడు వచ్చి నాకు ఎక్కడ బయట సంఘంలో కనపడలేదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మనందరం తెలుసు క్రీస్తు యొక్క పేరుని ధరించుకోవాలా లేదా? సంఘం ఎవరి పేరుని ధరించుకోవాలండి? చెప్పండి, ఎవరి పేరుని ధరించుకోవాలి? భార్య ఎవరి పేరుని ధరించుకోవాలి? భార్య భర్త పేరు ధరించుకోవాలా లేదా? లేదంటే నేను అతనితోనే కాపం చేస్తున్నాను, అతనితోనే ఉంటున్నాను, కానీ భర్త మాత్రం వేరొకడు అంటే ఎలా ఉంటుందండి? అవుతుందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 అదే చెప్తున్నాడు. క్రీస్తు యొక్క సంఘం శిరస్సు ఉన్నాడు. సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు, సంఘానికి అధికారి యేసుక్రీస్తు, సంఘమునకు భర్త యేసుక్రీస్తు. ఆ మాట అక్కడ లేదో చదువుకోండి ఒకసారి. భర్త ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:30 ఉంటుంది అండి. సంఘం అనేటువంటి స్త్రీకి యేసుక్రీస్తు భర్త. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. అపోస్తలుల కార్యం ఎఫెసీయులకు రాసిన